ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణుల యొక్క పవర్ ఏంటో తెలిసింది ప్రపంచానికి. ఇప్పుడు ఇండోనేషియా ఈ క్షిపణులు కొనుగోలు చేయడానికి గత సంవత్సరం నుండి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఆ సందర్భంగానే ఈరోజు నరేంద్ర మోదీ గారు అక్కడ పర్యటించిన సందర్భంగా ఈ డీల్ అయితే కుదిరింది. ఇది కాకుండా అక్కడ మలక్కా జలసంధికి దగ్గరగా ఉన్నటువంటి మరొకటి ఏంటంటే సబాంగు పోర్ట్‌ను భారతదేశం అలాగే ఇండోనేషియా ఈ 2 దేశాలు సంయుక్తంగా నిర్మించడానికి కూడా డీల్ జరిగింది. అలాగే ఇండో పసిఫిక్ ఏదైతే ఒక సంబంధం ఉందో అది కూడా బలోపేతం చేయడానికి ఇప్పుడు ఈ క్షిపణులు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇండోనేషియాకి చెందినటువంటి ప్రాంతం కూడా భారతదేశం ఉపయోగించుకోవడానికి ఒప్పందం జరిగింది. కొన్ని తీర ప్రాంతాలు అలాగే మరికొన్ని స్థావరాలను ఉపయోగించుకోవడానికి భారతదేశం ఉపయోగించుకోవడానికి వాళ్ళతోటైతే ఈ ఒప్పందం జరగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇండోనేషియాకైనా సరే లేదా మిగతా దేశాలతో మన దేశం ఈ యొక్క ఆయుధ వ్యాపారం చేయడమే కాకుండా వాటితో మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పరచుకుంటుంది. ఎందుకు అంటే మీకు తెలిసిందే కదా, చైనా లాంటి దేశం ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలని మనకి శత్రువులుగా మారుస్తుంది. తన స్నేహితులుగా మార్చుకోవడం తప్పేం కాదు, మిత్ర దేశాలుగా చేసుకుంటూ మనకి శత్రువు దేశాలుగా తయారు చేస్తుంది. అందుకే ఈ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యంగా ఇప్పుడు ఇండోనేషియాని కానీ లేకపోతే శ్రీలంకతో కానీ అలాగే ఇటు మన మాల్దీవులు ఇలా ఇన్ని దేశాలతో కూడా మనం కూడా సత్సంబంధాలు నెరపడానికి ప్రధాన కారణం మనకి మిత్రులు అవ్వకపోయినా పర్వాలేదు కానీ శత్రువులుగా మారకూడదు ఈ ఎదుగుతున్నటువంటి సమయంలో. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా మంది ఏమంటారంటే పక్కనే ఉన్న పాకిస్తాన్ లేపేసినట్లుగా బంగ్లాదేశ్ని లేపేయాలి, ఎక్స్ట్రాలు చేస్తే శ్రీలంకను కూడా వేసేయాలి, అసలు మాల్దీవులు బ్రతిమాలాల్సిన మనకేంటి, వాడి ఈ జనాభా ఎంత అని. అంటే ప్రతిదానికి మనం గొడవలు పెట్టుకోకూడదు. ఆ గొడవలు పెట్టుకోవాలని ఇప్పుడు చైనా అమెరికా లాంటి దేశాలు చూస్తూ ఉంటాయి. అలా గొడవలు పెట్టుకుంటే ఎవరికి నష్టం? మనకి నష్టం. ఎదుగుతున్నటువంటి వారు ఎప్పుడూ కూడా తగువులు తందనాలు ఆడుతూ ఉంటే అది ఒక మనిషికైనా వ్యవస్థకైనా దేశానికైనా ప్రమాదమే. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరితో కూడా జలగాటం చేయడం లేదు. ముఖ్యంగా టర్కీ లాంటి దేశానికి కూడా చెప్పాల్సినటువంటి రీతిలో సమాధానం చెప్పాం, పంపించాల్సినటువంటి వారిని పంపించేసాం తప్ప మనం వాళ్ళతో కయ్యానికి కాలు దివ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు కయ్యానికి కాలు దివ్వడానికి చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పాకిస్తాన్ లాంటి దేశం అనే కాదు, ఇప్పుడు చిన్న చిన్న మాల్దీవులు లాంటి దేశాలన్నీ కూడా మనతో ఇప్పుడు కయ్యానికి కాలు దిగితే అవి కోల్పోయేదేమి ఉండదు, కానీ మనం చాలా కోల్పోతాం. వాటికి కూడా ఇప్పుడు విషయం తెలుసు, చైనా లాంటి దేశాల గురించి అలాగే అమెరికా లాంటి దేశాల యొక్క మనస్తత్వం ఏంటో తెలుసు. ఈ పాకిస్తాన్కి పని లేక మరి అవసరం వేరే గతి లేక గత్యంతరం లేక వాళ్ళ వెనకాల పడుతుంది. కానీ అసలు మిగతా ఇప్పుడు మాల్దీవులు కూడా అర్థమైపోయింది. మాల్దీవులకు కూడా చైనా దేశంతో మనకి అవసరం ఉన్నా భారత్ అవసరం లేకపోతే, భారతదేశమే సపోర్ట్ లేకపోతే మనం మనగలేమని వాడికి కూడా అర్థమైంది. మొన్న వచ్చాడు నరేంద్ర మోదీని కలవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇండోనేషియా కాదు, ఇండోనేషియా మనం చాలా మిత్ర దేశం. అలాగే భారతదేశం కూడా ఇండోనేషియాని ఎన్నోసార్లు ఆదుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మోస్ లాంటి క్షిపణులతో పాటు మరికొన్ని ఆయుధాలు కూడా ఇవ్వడానికి డీలింగ్ కుదురుతుంది. మన యొక్క డీలింగు ప్రపంచ దేశాలతో, అంటే కొన్ని దేశాలు మన దగ్గర కొంటున్నటువంటి ఆయుధాల యొక్క విలువ 24,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు దాన్ని 50,000 కోట్ల రూపాయలకైతే పెంచుతున్నారు. దానికి తగ్గట్లుగానే మన అవసరాల కోసం కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇతర దేశాల అవసరాలకు కూడా, అంటే అమ్మడానికి కూడా మనం తయారు చేస్తున్నాం. అలాగని మన దేశాలకి నాణ్యమైనవి ఇతర దేశాలకి నాణ్యత లేనివి కాదు, అందరికీ ఒకేలాంటివి తయారు చేసేటటువంటి గుణం భారతదేశానికి ఉంది. అది తినే వస్తువు అయినా సరే, మామూలు ఎలాంటి వస్తువులైనా ఆయుధాలైనా సరే. చైనా లాగా మేడ్ ఫర్ చైనా, మేడ్ ఇన్ చైనా అని ఉంటాయి. మేడ్ ఫర్ చైనా అంటే చైనా కోసం తయారు చేసుకున్నవి చాలా దృఢంగా ఉంటాయి. చైనా ఇతర దేశాల కోసం తయారు చేస్తుంది కదా, అవి చాలా చెత్తగా ఉంటాయి. ఇది మన దగ్గర లేదు. అవి ప్రపంచ దేశాలు త్వరలోనే గుర్తిస్తాయి.